అమరావతి జై ఆంధ్రప్రదేశ్ అండి. అమరావతి రాజధాని ఏర్పాటు జరిగింది 2014-15లో బాబు గారు ఇక్కడ అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఆయన పరిపాలన 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక వినాశకర పరిపాలన చూసాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. అందులో భాగంగా అమరావతి ప్రాంతవాసులైన మేము చాలా కష్ట నష్టాలను ఎదుర్కొన్నాం. ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని విధ్వంసకర దిశగా నడిపింది కాబట్టి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అమరావతి ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి. అయితే శ్వాస ఒక్కటితోనే అన్ని అవయవాలు పనిచేయవు కదా, దానికి కూడా శక్తి కావాలి. ఆ శక్తి అనేదే ఇక్కడ జరుగుతున్న అమరావతి ప్రాంత అభివృద్ధే ఈ ప్రాంత ప్రజలకి వచ్చే శక్తి. ఎందుకంటే కొనారు వెళుతుంది అమరావతి ప్రాంత అంతా. ఎందుకంటే అమరావతి విధ్వంసం అయిందని, అమరావతిని విధ్వంసం చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి కాదు. అసలు బాధ ఏంటంటే ఆయన విధ్వంసం చేసి వదిలేశాడు, కొనారు వెళుతుంది, దానికి ఊపిరి పోశారు. ఒక్క శ్వాసతోనే నడవాలంటే అమరావతి ప్రాంత ప్రజలకి చాలా కష్టంగా ఉంది. కొంచెం నీరు, ఆహారం కూడా కావాలి. అదే దానికి మార్గమే ఈ ప్రాంత అభివృద్ధి. అంటే మీకు అభివృద్ధి చేయట్లేదా? మరి బాబు గారు సంస్థలను తీసుకొచ్చారు, 2014-16లో ఏర్పాటు చేసిన సంస్థలన్నీ మళ్ళీ ఇక్కడికి వస్తున్నాయి అని చెప్తున్నారు. మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటంటే, వస్తున్నాయి సంస్థల ఏర్పాటు కొత్తగా కూడా జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే, దేవుడు వరవిచ్చినా మాకు పూజారి వరం ఇవ్వనట్టు బాబు గారు అమరావతి ప్రాంతానికి బాగు చేయాలి అన్నా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా ఆయన శాసన వ్యవస్థగా శాసనాలు చేయగలుగుతున్నాడు, అధికారులకి మార్గనిర్దేశనం చేస్తున్నాడు. కానీ అధికారులు కింది స్థాయిలో ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఎంత చేసినా ప్రజలతో దగ్గరగా ఉండేవాళ్ళు అధికారులు. ఈ అధికారులు మా యొక్క ఇబ్బందుల్ని, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయంటే ఎప్పటి నుంచి కొనసాగుతుంది అంటే 2019కి ముందు నుంచి, రాజధాని ఏర్పాటు జరిగిన కొన్ని రోజుల నుంచి ఇక్కడ మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి కొత్తగా. ఎందుకంటే మేము భూములు ఇచ్చాం, దానికి తిప్పి మాకు లేఅవుట్లు ఇస్తా ఉన్నారు. వాటి తాలూకు లేఅవుట్లకు సంబంధించి వీధి పోట్లు కానివ్వండి, గ్రామ కంఠాలకు కానివ్వండి, ఈ గ్రామాలకు సంబంధించి కొన్ని ప్రాంతాలు మేము స్వచ్ఛందంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అడిగాం, వాటి గురించి కానివ్వండి, ఇవన్నీ చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ అలానే కొనసాగుతుంది ఇప్పటికి కూడా. ఇది మాకు ఎంత బాధ కలిగిస్తుందంటే, వాటి గురించి వెళ్ళి అధికారులని అడిగితే వాళ్ళ స్పందన ఎలా ఉందంటే, భూములు ఇచ్చినప్పుడు మీ అంత టోళ్ళు లేరని మాట్లాడారు. మంచి విషయమే, బాబు గారు పిలిచి బట్టలు పెట్టారు, ఇంకా మంచి విషయమే. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అంత విలువ మేమేం కోల్పోయాం? అంత విలువ కోల్పోయే పనులు మేమేం చేసాం మాకు తెలియట్లా. మేము ఏమని అడుగుతున్నాం, మాకు ఇప్పుడు ఏమైనా రాసమర్యాదలు చేయమని అడగట్లా. వచ్చారు రైతులు, వాళ్ళకి వెయిటింగ్ హాలో, సిట్టింగ్ హాలో ఏమి ఉండదు. అందరినీ ఒకసారి మీ ఆఫీసర్స్ రూమ్లోకి ఎలో చేయలేరు, కనీసం ఒక్కళ్ళని, వాళ్ళకి ఒక కుర్చీ ఎందుకని ఉండదు? రైతుల మొహాలు చూడంగానే ఎందుకు బయటికి ఎప్పుడు పోతారా, వీళ్ళకి మీ సమాధానం చెప్పేది అనేలాగా ఉంది. మీరు మాకు సర్వెంట్లా, మేము మీకు సర్వెంట్లా? మీరు ఏ విధంగా ఏర్పాటు ఇక్కడికి వచ్చారు? మీరు సర్వీస్ చేయడానికి వచ్చారా, లేకపోతే మేమేమన్నా ఇది చేసి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసి ఇక్కడికి తీసుకొచ్చామా? అసలు సిఆర్డీఏ అంటే ఏంది? ఏ ప్రాతిపదికన ఏర్పడింది? ఎవరి సమస్యల గురించి ఏర్పడింది? మీకు ఎవరితో సంబంధాలు ఉంటాయి? ఇది అధికారులకు తెలుస్తుందో తెలియట్లేదో, మాకైతే తెలియట్లేదు. సరే, మీకు రైతులతో కాంటాక్ట్ అవ్వడం ఇష్టం లేదు, అదే తెలియజేయండి మీ పై అధికారులకి, మీకు ఆర్డర్స్ జారీ చేసిన మంత్రివర్యులకి, ఆఖరికి ముఖ్యమంత్రి గారితో సహా. ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవచ్చు, రాజకీయ పార్టీలు మారచ్చు. మారంది ఏంది? భూములు ఇచ్చిన నేరానికి మేము, మా వారసులు, మా బిడ్డలు, వాళ్ళ తరం వాళ్ళు భూమి ఇచ్చిపోయారు, వీళ్ళు అప్పుడు సచ్చింది కాదు బారికి మా తరాలను చంపుతున్నారు, వాళ్ళు భూమి ఇచ్చారంట, అది ఉంది, దాని కాగితం వేసుకొని తిరుగుతుంటే వాళ్ళేమో అసలు లేదు అంటున్నారు. ఇది ఎప్పటికి పరిష్కారం అనేది ప్రశ్న. 11 సంవత్సరాలు అప్పటికి ఇప్పటికీ ప్రశ్నలే మిగులుతున్నాయి కానీ సమాధానాలు లేవు. ఇవి ఎలా ఉంటాయంటే చెప్పుకునే అంత పెద్ద బాధలు కావు, కానీ అవి తీరకపోతే జరగట్లేదు అభివృద్ధి. ఇక అభివృద్ధి విషయానికి వస్తే సంస్థల కేటాయింపులు జరిగినాయి, దానికి సంబంధించి ఎక్కడ తేటతెల్లం జరుగుతుంది? ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు, అందులో ఎలాంటి లోపం లేదు. నారాయణ గారు చేస్తామని ఒక నవ్వుతారు, అందులో కూడా ఇబ్బంది లేదు. కానీ దీనికి సంబంధించి సిఆర్డీఏ ఒక కలెక్టర్ని, డిప్యూటీ కలెక్టర్ని వేస్తారు, వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, అంతా బాగానే ఉంది. కానీ దీని మీద వచ్చిన రిజల్ట్ ఏ బోర్డు మీద రాసి పెడుతున్నారు? మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆ కంప్లైంట్ అయిపోయింది, మీకు సమస్య పరిష్కారం అయిపోయిందని మెసేజ్, అడిగితే పైకి పంపించాం, సమస్య అయిపోయినట్టే అని మాట్లాడుతున్నారు. మేము భూములు ఇచ్చేసాం,
మా భూమిలోకి మీరు రావద్దు, మా గీతలు గీయలేదని మేము అనలేదే. భూములు ఇచ్చేసాం అయిపోయిందని మేము అనలేదే. మీరు వచ్చి రిజిస్ట్రేషన్లు చేయమంటే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. మీరు పిలిపిస్తే ముందుకు వస్తున్నాం. మీరు ఏ విధమైన సమాచారం మాకు ఇస్తే దానికి స్పందిస్తున్నాం. కానీ ఒక్క మాట నిజాయితీగా మాట్లాడుకోవాలంటే సిఆర్డి ఓపెనింగ్కి ఎవరి కోసం ఓపెన్ చేస్తున్నారో అనేది అందరికీ తెలుసు. కానీ రైతులకి ఎలాంటి మెసేజ్ లేదు. అంటే మీరు ఏదో పిలుస్తారు, మాకు బొట్టు పెట్టి ఆకుకాయ ఇస్తారని కాదు. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు పిలవాలనుకుంటున్నాం అంటే సమస్యలు చెప్పుకోవడానికి. ఎందుకు అటెండ్ అవ్వాలి? ఆయాలు మీరు లేరే, మరి మీ సమస్యలను వచ్చారని మరి ముఖ్యమంత్రి గారు నారాయణ గారు అనకూడదని. కానీ మరి మాకే ఎందుకు సమాచారం ఇవ్వలేదు? 29 గ్రామాల ప్రజలకి ఎందుకు దాని గురించి ఎలాంటి ఇంటిమేషన్ రాలేదు? ఊళ్ళో కూడా రైతు సంఘాలు ఉన్నాయి. కొన్ని సమస్యల పరిష్కారానికి మీకు జటిలం అయ్యి ఉండొచ్చు. వీళ్ళ దగ్గర కూడా ఏమైనా ఉందేమో ఆలోచన సలహాలు ఎందుకు తీసుకోరు? ఊరు బాగు చేస్తున్నాం, 29 గ్రామాలను బాగు చేస్తున్నాం, మౌలిక వసతులు కల్పిస్తున్నాం, ప్రపంచ బ్యాంకు నిధులు వస్తున్నాయి, 900 కోట్లు కేటాయించాం, ఈ చెరువులు బాగు చేస్తాం, ట్రాకులు బాగు చేస్తాం. మరి ఈ గ్రామాల స్ట్రక్చర్కి సంబంధించి ఊరు గ్రామ సభ ఏర్పాటు చేసి ఎలాంటి సలహాలు సూచనలు తీసుకోరా? మీ దగ్గరకు వస్తే అవమానకరం, తీసుకోరు. మీరు మా దగ్గరకు రారు. మరి ఈ నిధులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఎందుకు సిఆర్డి, వరల్డ్ బ్యాంకు, సిఆర్డి ఇక్కడే ఎందుకు ఇచ్చింది నిధులు? ఏంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఏంటంటే అధికారుల ఎలక్షన్ మాత్రమేనా, లేదా పైనుంచి వచ్చే సూచనలు కూడా అలానే ఉన్నాయి అనే కోణంలోకి వెళ్ళాల్సి వస్తుంది. మేము 5 సంవత్సరాలు బాధపడ్డాం, రోడ్డు ఎక్కాం, బయటికి రాని మహిళల్లో మాట్లాడాం. అది గొప్ప కాదు, మేము గొప్ప కాదు, చాలా బాధగానే ఫీల్ అవుతాం. బాధ కొంచెం గాయం రాగానే వెళ్ళి చూపించుకుంటే పని అయిపోయింది. అది కోతబడి, కుట్లు పడి, హాస్పిటల్ చుట్టూ తిరగడం చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు మాకు ఆ బాధ వస్తుందేమో అని భయంగా కూడా ఉంది. సమస్య వచ్చినప్పుడు బయటికి రావడమే కష్టం. ఆడవాళ్ళం, మహిళలు, మాకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అదే సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయా? అప్పుడన్నా రోడ్డు ఎక్కి బాధపడ్డాం, ఏడ్చాం. ఇప్పుడు అలా చేయగలుగుతామా? ఎవరికైనా చెప్పాలంటే ఏమంటారు? కోరి తెచ్చుకున్నదేగా, ఏమిటి మీరు మాట్లాడేది అంటారు. బయటికి చెప్పలేం, వారిని అడగలేం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మేము ఒక్కటే చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, అధికారులు కొంచెమైనా మా పట్ల దయగా చూడమని వేడుకుంటున్నాం. 2, మా సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయో పరిష్కారం అయినప్పుడే పరిష్కారం అని చెప్పండి. కళ్ళబొలి మాటలు మాకొద్దు. ఎన్నిసార్లు రమ్మంటారో మీ దగ్గరికి తెలియజేయండి, వస్తాం. కాస్త మా గోడు వినండి. రాష్ట్రంలో పింఛన్ ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్తున్నారు. మాకు ఆ గౌరవం లేకపోయినా పర్వాలేదు, మా గోడు వినటానికి మాకు కనీసంగా మీరే పిలవండి. నెలకోసారి మీకు ఖాళీ దొరికినప్పుడు అధికారులకే పిలవమని చెప్పండి. మేము అది కూడా కాగితం ఇచ్చేసాం. మీకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు పిలవండి, అప్పుడు వచ్చి మొత్తుకుంటాం. ఎందుకంటే రోడ్లో తలకాయ పెట్టాం, ఇక్కడ రోకట పోటుకి వెరవటం కుదరదు. అది బాగా అర్థమవుతుంది మాకు. దయచేసి మీకు తెచ్చాం సంస్థలు కాదు, మాకు కంపెనీలు కావాలి. ఇక్కడ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కావాలి, చాలా ఎక్కువగా కావాలి. ఎంత ఎక్కువగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతంతా మా దగ్గరకే రావాలి ఉపాధి పొందడానికి. ఎందుకలా? రాజధాని నుంచి వచ్చే ఆదాయం రాష్ట్రానికి పంచబడిద్దని మొత్తుకున్నాం. హైదరాబాద్కు జరుగుతుంది అదే, ప్రతి రాష్ట్ర రాజధాని నుంచి వెళ్తుంది అదే. ఇక్కడ మేము ఎందుకు ఇచ్చాం భూములు? ఏ ఉద్దేశంతో ఇచ్చాం? మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, దానికి యూత్ రావాలి. వస్తేనే మేము ఇచ్చిన భూములకి విలువ. మేము భూములు ఇచ్చాం, వాటికి మౌలిక సదుపాయాలు లేవు. కనీసం సర్వే చేసి పోయిన సర్వే రాళ్ళు అసలు ఎక్కడున్నాయో తెలియదు. అయ్యేయరు అవుతుంది అని చెబుతారు. ఎవరిని మొత్తుకోవాలో మాకేమీ అర్థం కాని పరిస్థితిలో ప్రెస్ మీట్ పెట్టి మేమందరం చర్చించుకొని మాకు ఒక మార్గాంతరం చూపించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులకు సరైన దిశానిర్దేశం చేయమని వేడుకుంటున్నాం. ఏదైతే చంద్రబాబు ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతులు మేము గౌరవిస్తాం, అందరికీ అన్ని కల్పిస్తామని చెప్తున్నారు. కానీ 1.5 ఏళ్ళ పూర్తి అవుతున్నా కూడా ఈ రోజుకి ఎక్కడ రైతులతో ఇంటరాక్ట్ అయిన పరిస్థితి లేదు. నారాయణ గారు కావచ్చు, నారాయణ గారితో చాలా లేట్గా జరిగిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజుకి ఇంటరాక్ట్ అవుతున్న పరిస్థితి లేదు. ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుంది? లోపం అధికారులు, బాబు గారికి మాకు మధ్య అధికారులు ఇంకా తదితర మంత్రివర్గం ఉంటుంది. వీళ్ళు చెప్పటంలో లోపం జరుగుతుందని మేము భావిస్తున్నాం తప్ప బాబు గారికి మా మీద చిన్న చూపు ఉందని మేము భావించట్లేదు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి మా గోడు అంటే కొంత వారధ ఉంటుంది. ఆ వారధలోనే ఇబ్బంది జరుగుతుందని మేము భావిస్తున్నాం. అందుకే మేము ఇలా యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, లేకపోతే పత్రికా ముఖంగా కానివ్వండి వేడుకోవాల్సి వస్తుంది. రాజధాని తీసుకుంటే ఫ్లాట్ల విషయంలో ఇప్పటికీ ఫ్లాట్లు ఇవ్వలేదు. కొంత సిఆర్డీలో ఉన్నామా, పంచాయతీల్లో ఉన్నామా తెలియని పరిస్థితుల్లో ఉన్నామా, కొంతమంది రైతులు ఆవేదన చెందిన పరిస్థితి కూడా ఉంది. దీన్ని కూడా క్లారిటీ ఇవ్వాలని మీరు నాకు కోరుకుంటున్నారు? చాలా క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సిఆర్డీ అధికారులు ఎందుకు
రైతుల పట్ల ఎంత వివక్షగా ఉంటున్నారు? ఎందుకు పదే పదే అసలు లంచాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్కడెక్కడ అధికారులు సిఆర్డీలో వచ్చి దూరాలని ఎందుకు అనుకుంటున్నారు? లోకల్ పీపుల్కి యూత్కి ఉద్యోగం ఇస్తారు, ఇక్కడే సిఆర్డీలో కానీ ఎక్కడైనా అంటున్నారు. మేము జాబ్ కోసం వేస్తే ఆల్రెడీ మాకు ఫిల్ అయిపోయినాయి, మేము దాంట్లో పెట్టేసుకున్నామని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు మాకు ప్రయారిటైజేషన్ ఇవ్వరు? మీకు ఎంత ఇన్కమ్ ఉంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావాలని చూస్తున్నారు. అంటే మీకు జీతం ఒకటే కాదు, మాకు సేవ చేసే ఉద్దేశం లేదు. ఎంతసేపటికి లంచాలు ఎంత ఎక్కువగా వస్తాయి అనే దిశలో మీరు ఆలోచన చేస్తున్నారు. ఎన్నిసార్లు బాబు గారు మీకు చెప్తారు అధికారులు సరిగ్గా చేయమని? ఇది మామూలు రైతుల్ని ఈ విధంగా ఇబ్బంది పెడితే ఇంతకుముందు రైతులు ఈ జోలొచ్చి పోయినోళ్ళు కనపడుతున్నారు రోడ్ల మీద బాగానే. ఇప్పుడు సిఆర్డీ అధికారులైనా ఈ విధంగా వీళ్ళని ఇబ్బందులు పాలు చేస్తే ఏం జరిగిద్ది అనేది గతాన్ని చూసి తెలుసుకుంటే దాని ఫలితం వాళ్ళు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది.